హలో అండి. ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చిందంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి సమ్మర్ హాలిడేస్ కాబట్టి చల్ల చల్లగా వాళ్ళు తినాలనుకుంటారు. మనం కూడా తినిపించాలనుకుంటాం కదా! అయితే ఒకటి బయట కొనుక్కునే కన్నా మన ఇంట్లోనే ఏదో ఒకటి తయారు చేసి వాళ్ళకి పెడితే ఎంత హ్యాపీగా ఉంటదండి మనకి కదా! ఇంత తక్కువ క్వాంటిటీ అయినా, ఎక్కువ క్వాంటిటీ అయినా హెల్తీగా మనం చేసుకుంటేనే కదా మంచిగా ఉంటారు పిల్లలు గూడా. అందుకనే ఈరోజు నేనైతే మన ఇంట్లో స్వయంగా నా చేత్తో బాదం పాలైతే తయారు చేశాను. ఓకేనా? ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కొంచెము బాదం పప్పులు తీసుకొచ్చి చక్కగా ఒక 1 అవర్, 2 అవర్స్ నానబెట్టేసి అది చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసి అప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు పోసేసి చక్కగా బాయిల్ చేసేసాక మనం మిక్సీ పట్టుకున్న ఇది ఉంది కదా! బాదం పాలుది క్రీమ్ లాంటిది పాలు అవి ఇందులో మిక్స్ చేసేయాలి. చక్కగా కలుపుకొని పంచదార చక్కగా మన టేస్ట్‌కి సరిపడా ఎంత టేస్ట్ మనం తీపి తింటామో చూసుకొని ఆ క్వాంటిటీకి పంచదార కూడా యాడ్ చేసేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. అలాగే నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ మెయిన్ మిక్సింగ్ అనమాట. దీనికి చాలా టేస్ట్ వస్తది. కస్టర్డ్ పౌడర్ అయితే చక్కగా ఒక 2 స్పూన్స్ మిక్స్ చేసుకొని మళ్ళీ అదే స్పూన్‌లతో చక్కగా ఒక చిన్న గ్లాస్ క్వాంటిటీ పాలు తీసుకొని ఈ పౌడర్ అనేది మిక్స్ చేసుకొని చక్కగా మనం ఇగో ఇలాగా వాటర్ అది దీనిలా వచ్చే వరకు మిక్స్ చేసేసుకొని కస్టర్డ్ పౌడర్‌ని కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలనమాట. ఎక్కడ కూడా ఉండలు ఉండకుండా నీట్‌గా మిక్స్ చేసుకోవాలనమాట. చక్కగా మిక్స్ చేసుకుంటే అప్పుడు మనకు బావుంటది. ఉండలు ఉంటే మళ్ళీ అది నోటుకి తగులుతా ఉంటది. ఇలా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా చక్కగా పాలు బాయిల్ అయిపోయినాక ఇందులో మిక్స్ చేసేస్తే అంతేనండి. మన బాదం పాలైతే టేస్టీగా రెడీ అయిపోయినట్టే. మనకి ఇందులో చక్కగా ఎలా కావాలంటే అలాగా డ్రై ఫ్రూట్స్ అలాగే ఉంటాయి కదా! బాదం పప్పులు, జీడిపప్పులు ఏవైనా మీ ఇష్టం చక్కగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కూడా చాలా బావుంటది. కుంకుమ పువ్వు యాడ్ చేస్తారండి ఇందులో మిక్సింగ్‌కి. కలర్ కోసం మెయిన్ నా దగ్గరైతే ఇది లేదు కాబట్టి నేను జస్ట్ లైట్‌గా ఆరెంజ్ కలర్‌లో ఉండేటట్టు కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. మీ దగ్గర అది ఆప్షన్ మాత్రమే. వేసుకోవాలనిపిస్తేనే వేసుకోవచ్చు. లేదంటే అవాయిడ్ చేసేయొచ్చు. అది కంపల్సరీగా వేయాలనేమి కాదు. కలర్ కోసం కంపల్సరీగా కుంకుమ పువ్వు ఉంటే యూజ్ చేయండి. ఫుడ్ కలర్ మాత్రం ఓన్లీ ఆప్షన్ వరకే. నచ్చితే యాడ్ చేయొచ్చు. లేకపోతే లేదు. కాకపోతే చూసారా నేను వీడియో తీస్తాను కాబట్టి వీడియో కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలని కొద్దిగా అందులో అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఓకేనా? చూసారా ఎంత బాగా మిక్స్ అయిపోయింది కదా! చక్కగా థిక్‌నెస్ అయితే వస్తది. మనం పాలు క్వాంటిటీ బట్టి అదే మన కస్టర్డ్ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలనమాట. పాలు ఎక్కువ ఉన్నాయనుకోండి చక్కగా ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ లీటర్ తీసుకున్నాను కాబట్టి ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. లేదంటే ఆ బ్యాటర్ అనేది థిక్‌గా అయిపోద్ది. అప్పుడు అది బాదం పాలవ్వదు. బాదం ఐస్ క్రీమ్ అయితది. కాబట్టి మనం చూసి అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటదండి. అలాగే వేడి వేడిగా కాదు మనకి చల్లగా సమ్మర్ కాబట్టి చల్లగా కావాలి కాబట్టి మనం డీప్ ఫ్రిడ్జ్‌లో చక్కగా ఉంచుకున్నామనుకోండి భలే వస్తది ఐస్ క్రీము. సారీ ఐస్ క్రీమ్ కాదు బాదం పాలు. వస్తది. డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకొని మనం ఒక అవర్ నైట్ ఉంచుకున్నామనుకోండి ఓకే. 2 అవర్స్ ఉంచుకున్నా ఓకే బానే ఉంటది. చూడండి దాన్ని బట్టి మన కూలింగ్ ఎలా అయితే అలాగే లేదంటే జస్ట్ కొంచెం తక్కువైనా సరే వేడి తక్కువైనా అందులో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా తీసుకోవచ్చు. టేస్టీ బాదం పాలైతే మన ఇంట్లోనే తయారైపోతాయి. మీరొకటి కూడా గమనించాలి బయట కొంటే కాస్ట్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ. అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నామనుకోండి, కాస్ట్ తక్కువే, క్వాంటిటీ ఎక్కువ కదా! అందరం తినొచ్చు చక్కగా. బయటదైతే కొద్దిగా వస్తది. కానీ వాళ్ళు ఏమేస్తారో, ఏం పెడతారో మనకు తెలీదు. అదే మన చేతులతో మనం తయారు చేసుకున్నామనుకోండి, ఎలా తయారు చేసుకున్నామో, ఏ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది అన్నీ మనకు తెలుస్తది. అలాగే మనకు కూడా ప్రాక్టీస్ అయితది. మన పిల్లలకి కూడా హ్యాపీనెస్ వస్తది. మా మమ్మీ తయారు చేసిందని. కదా! ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా?